నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్పరమల్యాలలో ప్రారంభమైన జనహిత పాదయాత్ర. రూటు మార్చి దొంగలు గత నెల రోజుల నుండి ఆవులు మేకలనే టార్గెట్. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు చామల. గజమాలతో స్వాగతం పలికారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకావిష్కరించి మీనాక్షి నటరాజన్, మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. సుమారు 10 మంది చితకబాదారు. పటాన్ చెరుకు చెందిన రాహుల్ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహించిన గైర్హాజరైనట్లు సీనియర్లు రిజిస్టర్ నమోదు చేశారు. ఇక ఈ విషయమై సీనియర్ల వద్దకు వెళ్లి తాను డ్యూటీ చేస్తే ఎందుకు గైర్హాజరు వేశారని అడిగారు. దీంతో మమ్మల్ని అడుగుతావా అంటూ వారు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అరగంట పాటు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం కాగా విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాంప్రమైజ్ కు విద్యార్థిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. కాలేజ్ నిజామాబాద్లో 4th ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను సీనియర్స్ చాలా 20 బ్యాచ్ వాళ్ళు చాలా ర్యాగింగ్ చేశారు. కానీ ఏ రోజు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా ఓర్చుకుంటూ ఉన్నాము. కానీ అది ఆ గ్రజ్జు పెరుగుతూ పోయి ఈ రోజుకి నా అటెండెన్స్ రిజిస్టర్లు, నా అటెండెన్స్లో వాళ్ళు మ్యానిపులేట్ చేసి నా అటెండెన్స్లో మార్చే వరకు వచ్చింది సార్. అందుకని ఎందుకు మార్చారు అని నేను అడిగాను సార్. ఎందుకు మార్చారు అని అడిగితే వాళ్ళు నువ్వెవడివి నన్ను అడగడానికి, నేనేం నీకు చెప్పేది అని లేబర్ రూమ్ అంటే డెలివరీలు అయ్యే రూమ్ సార్, డెలివరీ రూమ్ అక్కడనే చాలా అరిచారు సార్. ఇంకా నేను వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి, ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరగబోయే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము. అసలు వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్లాగా చేశారు సార్. చేసి అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నన్ను కాలేజీలో ఎట్లా చూస్తా నేను కాలేజీలో తొక్కకపోతే చూడని చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు సార్. దానికి లింక్ పెట్టి సరే మాట్లాడదాము, సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు నన్ను రూమ్ నెంబర్ 302కి పిలిచారు సార్. ఇక్కడ రూమ్ నెంబర్ 302 ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, వాళ్ళ ఇంటర్న్స్ హాస్టల్ అంటారు సార్. అది 302కి పిలిచారు. పిలిస్తే మాట్లాడదామని పోయినాం సార్. దాదాపు ఒక 15 మంది ఉండే సార్ వాళ్ళు. నేను నాతో పాటు ఒక ఇద్దరిని తీసుకుపోయాను. ఇంకా మా హాస్టల్ వాళ్ళు ఒక 5-6 మంది ఉండే సార్. కానీ పోయినప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెప్పరాని బూతులు సార్. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, అమ్మ నాన్న అన్న అందరినీ బూతులు తిట్టారు సార్. ర్యాగింగ్, దాని తర్వాత వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. గోడ కుర్చీలు వేయించారు. నాతోటి బయోడేటా దాదాపు 20 సార్లు చెప్పించారు. జీఎంసీ సెల్యూట్ కొట్టమన్నారు. యాక్చువల్గా నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. జాండీస్ నేను రిపోర్ట్ చూపించిన సార్ వాళ్ళకు. ఈ రోజుకి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఎంతమంది చేశారు ర్యాగింగ్? అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు సార్. రూమ్లో ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ ర్యాగింగ్. రిపోర్ట్ చూపించినాక కూడా నాకు జాండీస్ ఉందంటే కూడా నన్ను వదలలేదు సార్. వదలకుండా నాకు ర్యాగింగ్ చేశారు సార్. లాస్ట్కి నా ఫోన్ తీసుకొని నా పర్సనల్ మెసేజ్లు, మా అన్న మేము మాట్లాడుకునే మెసేజ్లు, నా పర్సనల్ చాట్లు అన్నీ తీసుకొని వాళ్ళన్నీ చూసి అదేంది ఇదేంది అని మా అన్నం తిట్టడము, అది తిట్టడము చాలా జరిగింది సార్. ఇవ్వలేదు సార్. ఎమ్మెల్సీ చేశారు, ఇంకా ఇవ్వలేదు సార్. అయితే ఇంకా మాకు ఇంకా సాటిస్ఫై కాలేమురా మేము అని చెప్పి ఇంకా కొట్టడానికి దిగి కొట్టారు సార్. దాదాపు ఒక 10 మంది వచ్చారు సార్ ఒకేసారి కొట్టనికే. నేను కింద పడిపోయినా సార్. 4 మంది పేర్లు అయితే గుర్తున్నాయి సార్.
పేర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సాయిరామ్ పవన్ సార్. ఫస్ట్ నుంచి ఆయనతోటి ప్రాబ్లం సార్. నాకు యాబ్సెంట్ వేసింది కూడా ఆయనే. ఫస్ట్ వేసింది సాయిరామ్ పవన్ సారు. సెకండ్ వచ్చేసి శ్రవణ్ సారు 20 బ్యాచ్. దాని తర్వాత వచ్చేసి అభినవ్ పెద్ది ఇంకా సాత్విక్ హృదయపాల్. వీళ్ళు నలుగురు మెయిన్ సార్. వీళ్ళు నలుగురు ఘోరంగా కొట్టారు. మిగతా వాళ్ళందరూ ర్యాగింగ్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్ కాకుండా మీకు మన కాలేజీలో కూడా ఏమైనా ర్యాగింగ్ అయినాయా? కాలేజ్లో స్టార్టింగ్లో అయినాయి సార్, ఫస్ట్ ఇయర్లో అయినాయి సార్. ఇప్పుడు ఏం కాలేదు. మీకు కాకుండా ఇంకెవరికైనా అవుతుంది అక్కడ కాలేజ్? ఇంక నేను హాస్టల్లో ఉన్నా సార్. నేను వాళ్ళకి ఫస్ట్ విక్టిమ్ 45 బ్యాచ్ అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇండివిజువల్ ఇద్దరిద్దరు కాదు, గ్రూప్ జస్ట్ బికాస్ ఆఫ్ అటెండెన్స్ మళ్ళీ డిపార్ట్మెంట్ మొత్తం డీటెయిల్ నేను మాట్లాడాను. ఈ ఎంబీబీఎస్ 4th ఇయర్ చదివేటటువంటి రాహుల్ రెడ్డి నిన్న రాత్రి ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. తనని సీనియర్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తులు కొంత ర్యాగింగ్ చేసి తనని కొట్టడం జరిగిందని చెప్పేసి అదే విషయం మీద ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ ఫైండింగ్స్ని బట్టి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇచ్చిన పేర్లు ఒక 5 ఇచ్చినారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారని చెప్తాను. నిన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన, రాహుల్ అనే విద్యార్థి ఫైనల్ ఇయర్ గైనకాలజీ పోస్టింగ్. ఆయన కొద్దిగా లేట్ పోస్టింగ్కి వెళ్ళటం వల్ల ఇంటర్న్ లేట్ అని మార్క్ చేయడం జరిగింది. అండ్ లేట్ మార్క్ చేయటం వల్ల ఈయన నాకు ఎందుకు లేట్ మార్క్ చేశారని వాళ్ళిద్దరి మధ్యన కొంత ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంకాలము నెక్స్ట్ వినాయక విగ్రహ ప్రతిష్టాపన విషయంలో వీళ్ళు మరోసారి సమావేశం కావడం జరిగింది, ఏ రకంగా చేద్దామని. అప్పుడే ఈ 2 బ్యాచ్లు మళ్ళీ అక్కడ ఈ విగ్రహం ఇది వదిలేసి నన్ను ఎందుకు లేట్ మార్క్ చేశావు, అదేవిధంగా వాళ్ళు ప్రొఫెసర్లు వాళ్ళు చెప్తే నేను లేట్ మార్క్ చేశానని ఇంటర్న్ అనటము, అక్కడ మళ్ళీ డిస్కషన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యన మళ్ళా కొద్ది తోపులాట జరిగింది. ఆ విషయం కానీ అది ఏదైతే ఇప్పుడు మీడియాలలో అక్కడ వస్తుందో ర్యాగింగ్ అని, అది ర్యాగింగ్ కాదు. ఎందుకంటే రాహుల్ అనే విద్యార్థి ఫైనల్ ఇయర్ విద్యార్థికి ఎవరు ర్యాగింగ్ చేయరు. ఎందుకంటే ఆయననే ఇంకా 4 నెలలు అయితే ఎగ్జామ్స్ అయ్యి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ర్యాగింగ్కి ఆస్కారమే లేదు, ర్యాగింగ్ ఎవరు చేయరు. మోరోవర్ ఇది హాస్పిటల్ కాబట్టి అది ర్యాగింగ్ కాదు. ఒకవేళ అట్ట జరిగినట్టంటే మాకు దగ్గర యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మేము కూడా మరో 4 ప్రొఫెసర్లతోటి ఒక ఎంక్వైరీ కమిటీ వేసి అది ఒకవేళ నిజమని తేలితే మాత్రం వారిపైన తగు చర్యలు తీసుకుంటాం. అంటే అది హాస్పిటల్లో ర్యాగింగ్లు చేయరు. ఇక్కడ పేషెంట్లకు క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. ర్యాగింగ్లు ఇక్కడ జరగవు. ఏమన్నా జరిగితే కాలేజీలో జరుగుతుంది. ఇక్కడ పేషెంట్లకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చేనేత సమస్యను పరిష్కరించాలని, చేనేత రుణమాఫీ వెంటనే చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం నాయకులు, ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొళ్ళా శివశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాకలో అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నేతన్న బస్సు యాత్రను శివశంకర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చేనేతల సమస్యలు తలుచుకుంటూ నేతన్న కళ వెలికి తీస్తామని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వం చేనేతలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, నేతన్నలకు సరైన వేతనం అందేలా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తామని ఆయన తెలిపారు.
వచ్చావు అప్పుడే. జై మహిళా శక్తి జై మహిళా శక్తి జై మహిళా శక్తి జై జయమార్గమయ్య పుట్టపాక గ్రామస్తులందరి సౌజన్యం సహకారం మరి ఆయన కూడా రాజకీయాల్లో తెలంగాణ ఇచ్చినటువంటి ప్రతిఫలంగా భావిస్తారు. కళకు గుర్తింపు ఇచ్చినా కానీ ప్రతిఫలం ఇవ్వలేదు. అలాంటి కళాకారులను గుర్తించి దేశం కానీ రాష్ట్రం కానీ మీకు నిజమైనటువంటి కళ ఉంది, మీ కళ వెలికి తీస్తాం, మీకు డిజైన్లు తీసుకురండి. ఈ డిజైన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆర్డర్ ఇచ్చి పని చేపిస్తామని చెప్పినుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. కేవలం కూడా అవార్డుల పేరుతో ఒక పత్రం, ఒక పూల బొకే, ఒక పేరు ఇచ్చి ఫోటో కొట్టించిన దాంతో మాకు గౌరవం దక్కిందే కానీ గౌరవంతో పాటు ఆకలి తీరలేదు, ఆత్మహత్యలు మానలేదు. ఈ ఆకలి తీరడం, ఆత్మహత్యలు మానాలంటే ఖచ్చితంగా మరొకసారి ఉద్యమం చేయాలని చెప్పి మా అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ కందరట్ల స్వామి గారు, అదేవిధంగా గడ్డం జగన్ గారి నాయకత్వంలో ఈ రోజు అఖిల భారత పద్మశాలి సంఘ రాజకీయ విభాగం మరి అన్ని విభాగాల ఆధ్వర్యంలో ఈనాడు దేశవ్యాప్తంగా నేతన్న యాత్రను ప్రారంభించుకున్నాం. ఎందుకు అంటే నేతన్న యాత్రలో గ్రామాల పంట పోతాం, మా నేత కార్మికుల సమస్య తెలుసుకుంటాం, ఆ గ్రామంలో నేత కార్మికులు చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఉన్నది, ఆ పనికి వచ్చే వేతనం, ఆ వేతనంతో పాటు తీసుకున్నటువంటి అభివృద్ధి ఎంత, తాను రావాల్సింది ఏం కావాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకొని మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తాం, చెబుతాం, విన్నవించుకుంటాం. మరి ఆ విన్నవించుకున్నటువంటి విన్నపంతో మాకు అవకాశాలు వస్తే మేము కూడా ఆ ప్రభుత్వాలను వింటుకుంటాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఆవులు, మేకల దొంగతనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. గొల్లపల్లి గ్రామానికి చెందిన 2 రైతులు పాడి ఆవులు చోరీకి గురయ్యాయి. ఇక ఇదే మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రైతు మధురయ్య పాడి ఆవు, దూడ గొల్లపల్లికి చెందిన పరిశరాములు పాడి ఆవును ఎత్తుకెళ్లారు దొంగలు. కొత్తగట్టు గ్రామానికి చెందిన కోరం సమ్మిరెడ్డి ఆవును ఎత్తుకెళ్లటానికి ప్రయత్నించి ఆవు ఆటోలో ఎక్కకపోవడంతో వదిలిపెట్టి వెళ్లిపోయారు. గత 15 రోజుల క్రితం హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఓదేలకు చెందిన 4 మేకలను ఉదయం 5 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన వ్యక్తులు ఎత్తుకొని పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా చిల్లర దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు దొంగలు. ఇక శంకరపట్నం మండలం కేశపట్నం శివార్లో టీ స్టాల్ డబ్బా పగలగొట్టి 3,000 రూపాయల సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఇంత జరుగుతున్నా పోలీసుల నిఘా కరువైందని పోలీసులు నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మాది శంకరపట్నం మండలం గొల్లపల్లి గ్రామం. మాకు గొర్రెలు ఉన్నాయి. గొర్రె దగ్గరికి రాత్రిపూట దొంగలు రావడం జరుగుతుంది. రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఈ తరచుగా వస్తున్నారు. దినం తప్పి కారులో వస్తున్నారు, ట్రాలీలా, తర్వాత బండి 30ల ఇట్లా వచ్చి ఇబ్బంది పెడతారు. చాలా ఇబ్బంది అవుతుంది. గొర్రెలు కూడా పోతున్నాయి. అదేవిధంగా ఆవులు, బర్రెలు, ఇటు కెనాల్ పక్కన ఉన్న మోటార్లు కూడా దొంగలు ఎత్తుకపోతున్నారు. వైర్లు, తర్వాత లారీల బ్యాటర్లు. ఈ విధంగా చాలా మన శంకరపట్నం మండలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి శాంతి భద్రత విషయం కాబట్టి పోలీసులు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాత్రి 12 నుంచి 3 మధ్యలో మాత్రమే ఇది ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో పోలీసు వాళ్ళు ఇక్కడ ఈ ఎక్స్ రోడ్ దగ్గర ఇట్లా గస్తీకి ఇట్లా కొంచెం పెట్టినట్లయితే ఈ దొంగతనాలు అరికట్టవలసి అని చెప్పి నా యొక్క సూచన. దీన్ని
మన ఎస్హెచ్ఓ గారు శంకరపట్నం ఎస్హెచ్ఓ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు కొంచెం పరిశీలించి గస్తీ ఇట్లా పెట్టినట్లయితే కొంచెం దొంగతనాలు అరికట్టవచ్చు. మా కొత్తగా సమ్మిరెడ్డి గొల్లపల్లి శివార్లు ఉంటుంది. నేను ఆవును కొట్టంకాడికి వచ్చి మొత్తం ఆటో పట్టుకుని వచ్చి ఆవును కొట్టి ఎక్కిపోతే అది ఎక్కలేకట్టున్నది. పక్క పొంచి పరిసరాలు ఉన్నది గొల్లల పిల్లలకి వలస రోడ్డుకి ఉన్నది. వలసను పలిచావే పిల్ల ఆవును రెండు కొట్టకపోయారు, ఎక్కించుకపోయారు. ఏడ దొరుకుతలేరు వాళ్ళు. కొట్టంకాడ మొత్తం దొంగలు పడతారు బయలకాడ అని పోలీసులు వచ్చి చూసిపోయారు. వలస తిరుగుతారు అందుకని మళ్ళీ న్యూస్ తిరుగుతాను. అది కాదు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం. మేము మేకలు కాసుకుంటే బతికేటోళ్ళం. పొద్దున్న దాకా తిరిగి వచ్చిన 30 మేకలు ఉంటాయి. కాసుకుంటే బతికేటోని మేకలు అది తెచ్చి దొడ్ల కట్టేసుకున్న దొడ్డ దొల్లిన తెల్లారంగా 4 గంటలకు 4:30 5 గంటలకు మేకలు 4 మేకలు దొంగలు ఎత్తుకపోయారు. నేను తెల్లారంగా 5 గంటలకు లేచి చూసుకునేటోళ్ళకు మేకలు లేవు. తెల్లారంగా 5 గంటలకు ఊడ్చి చల్లేటోళ్ళు 4 మేకలు పట్టుకొని పేరు కార్ల తెల్ల కార్ల పట్టుకొని పేరు పక్క పొంటోళ్ళు చెప్పారు. హుజురాబాద్ పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ రాసి ఇచ్చినాం. 5:30కు ఫోన్ చేయరా బాబు ఈ నెంబర్ ఇస్తున్నానంటే 5:30కు కాల్ చేస్తే ఆ సార్లు 4-5 సార్లు చేసినా కూడా రాలేదు. మళ్ళీ 8 గంటలకు ఫోన్ చేసి సార్ మీరు మీటింగ్లు ఉన్నారా బాబు రేపు పొద్దున వస్తారా అని చెప్పిండు. సార్కు ఎస్ఐ నంబర్ ఇచ్చిండు. నంబర్ ఇచ్చి కాల్ చేసినాం. 4 సార్లు కాల్ చేసినా కూడా సార్లు లిఫ్ట్ చేయలేదు. చేసినా అప్పుడు చెప్పుకున్నాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్ రాజు లారీ అసోసియేషన్ అభివృద్ధి కోసం లారీ యజమానులను అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేఘాల భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సమస్యలను తీర్చిదిద్దుతున్న సమయంలో లోకల్ లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్ష కార్యదర్శి ఫిరోజ్ అస్మద్ అలీ అనే వ్యక్తులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్పై దుష్ప్రచారానికి పూనుకుంటున్నారని, అలాంటి అసత్య ఆరోపణలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మా లారీ అసోసియేషన్లో ఉన్న సభ్యులు కొత్తగా గొర్రెకుంటలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని కొందరు లారీ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బులను లారీ యజమానులకు తిరిగి ఇచ్చేయాలని గోపాల నవీన్ రాజ్ వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి డబ్బులు ఇప్పించే ప్రయత్నంలో అతనిపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని, అది నిజం కాదని తెలిపారు. ఇప్పటికైనా లారీ యజమానులు అందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంచినీటి సదుపాయం కోసం ఈరోజు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ యొక్క మంచినీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో పాటుగా యాదగిరిగుట్టతో పాటుగా నిన్న నగరికెల్లో 5, జనగాంలో కూడా కొన్ని మంచినీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, పార్లమెంట్ సభ్యులు గాని 24 గంటలు ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల మధ్యనే ఉంటున్నారని, ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నడుస్తుందని, 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు డబుల్ బెడ్రూమ్లో ముచ్చట కానీ, డబుల్ బెడ్రూమ్ రాని పరిస్థితి కానీ, ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరైనవని, అదేవిధంగా భూభారతి కార్యక్రమం, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డు కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా చేపడుతున్నాయని వారన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంచినీటి సదుపాయం కోసం ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా స్థానిక శాసనసభ్యులు మా సోదరులు బీర్ లైలన్న గారు, అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇవి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వాటర్ ప్లాంట్ పెడుతూ నిన్న నగరికల్లో కూడా ఒక 5, ఈరోజు ఇక్కడ తర్వాత జనగాంలో కూడా కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు మంచి జరగాలని, వీలైనంత మటుకు ప్రజల కోసం పనిచేయాలన్న తాపత్రయం ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. అటు ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, మా ఎమ్మెల్యేలైనా అందరూ కూడా 24 గంటలు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ పథకాలతో రోజు ప్రజలలోనే ఉంటారు. మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈరోజు ఇందిరమ్మ ఇల్లుల కార్యక్రమం నడుస్తుంది. 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల ముచ్చటే తప్ప ఈరోజు కట్టని పరిస్థితి. కానీ ఈరోజు 3,500 ఇల్లులు ఆలేరు నియోజకవర్గంలో ఈరోజు గ్రౌండింగ్ అయినాయి. ఇకపోతే సన్న బియ్యం
కొత్త రేషన్ కార్డులు, గతంలో ధరణి ద్వారా అన్యాయం జరిగినటువంటి రైతులకు వారి భూములను వారికి పట్టాలు వాళ్ళకి ఇచ్చే విధంగా భూభారత్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యని పోతున్న ఈ ప్రభుత్వం. ఓ పక్కన మేము పార్లమెంట్ సభ్యులు అందరం నిన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈవెన్ యూరియాకు సంబంధించిన సమస్యల మీద సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారితో కంటిన్యూగా చర్చలు చేసి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఇమీడియట్గా మేము శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్న ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఆల్రెడీ సర్ప్లస్ యూరియా సప్లై చేసినామని చెప్పి రామచంద్రరావు గారికి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంది. అటుపోతే రామచంద్రరావు గారికి సగం నాలెడ్జ్ ఉన్న రామచంద్రరావు, ఇటుపోతే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలన్న ఉద్దేశంతో హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలు ప్యానిక్ చెందాల్సిన అవసరమే లేదు. మీరు మమ్మల్ని నమ్మి గెలిపించరు. యూరియా అనే కాదు, రేపు పొద్దున ఏ విషయంలోనైనా తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే అటువంటి రాష్ట్రము. ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఎందుకుందో వాళ్ళు లెక్కలు చూస్తే తెలుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. కాబట్టి మేము యూరియా విషయాలలోనైనా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక్క నిమిషం కూడా వెనకాడము. ఇలాంటి ప్రాజెక్టులు ఏదైతే ఈరోజు ఇక్కడ మంచినీటి కోసం పెట్టినటువంటి ఆరో ప్లాంటే కాదు, నేను సెంట్రల్ మినిస్టర్ పెట్రోలియం శాఖ మంత్రి పూరి గారిని కూడా కలిసి పెట్రోలియంకి సంబంధించినటువంటి కంపెనీస్ చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉత్తర భారతదేశంలో ఉన్న ఎంపీలకే ఇస్తుర్రు. కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ డెవలప్మెంట్కి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇవ్వకండి. అందరూ నా 543 మంది లోక్సభ ఎంపీలకు అందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి. మా నియోజకవర్గ ప్రజలు కూడా భారతదేశంలోనే ఉర్రు, మా తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. కాబట్టి అభివృద్ధిలో కూడా సరైనటువంటి భాగస్వామ్యం మాకు కూడా దక్కాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారిని, ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ గురించే మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అన్న విషయాన్ని 11 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మర్చిపోతుర్రు. భారతదేశం మోడల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను కూడా గుజరాత్ లెక్క తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలు కూడా గుజరాత్లో ఉన్నటువంటి అంబానీలు, అదానీలు కావాలనుకుంటారు. కాబట్టి మేము డెఫినెట్గా మాకు బాధ్యత ఉంది. ప్రజలు మమ్మల్ని, మా ఇద్దరిని ఇక్కడ అన్నను గెలిపించారు, ఇక్కడ నన్ను గెలిపించారు. మా బాధ్యతగా మేము ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్పరమల్యాలలో ప్రారంభమైన జనహిత పాదయాత్ర. రూటు మార్చి దొంగలు గత నెల రోజుల నుండి ఆవులు, మేకలనే టార్గెట్. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు చామల. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.